వెరీ గుడ్. అక్కడ గజేంద్రుడి ఆఖరికి ఆయనకి పూర్వజన్మ ద్వారా ఏం గుర్తొచ్చింది? భగవంతుని స్మరించాలి. గత జన్మలో చేసినవి మనకి ఈ జన్మలో స్మరణలోకి వస్తాయి. అలాగే గజేంద్రుడికి భగవంతుడి స్మరణలోకి వచ్చాడు. భగవంతుడి యొక్క స్తుతి, భగవంతుడి శ్లోకం గుర్తుకొచ్చింది. అప్పుడు భగవంతుని కీర్తించాడు. సో భగవంతుడు ఎలా వచ్చి ఏం చేశారు? ముసలిని ఎలా? దేంతోటి? సుదర్శన చక్రంతో. అలాగే గజేంద్రుడికి ఏమి ఇచ్చారు? మోక్షం ఇచ్చారు. సో గజేంద్ర మోక్షం కథ విన్నారు. ఇప్పుడు ఇంకో కథ ఈరోజు చెప్పండి మాతాజీ. ఒక ఆశ్రమంలో ముని ఉండేవాడు. ఉదయం చేసి చక్ర స్నానం చేసి తిలకం పెట్టుకొని రోజు జపం చేస్తూ నవ్వుతూ ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆనందంగా ఉంటే ఆ పక్కన ఇద్దరు దొంగలు ఉండేవాడు. ఈయన ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. ఈయన దగ్గర ఏదో ఉన్నది. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా హరే కృష్ణ నామం చేస్తుండేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ ముని దగ్గర ఏదో ఉంది, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు హరినామం చేస్తుంటాడు, ఈయన దగ్గర గొప్పదైనా ఏదో ఉంది అని అనుకొని ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు రాజుగారికి కూడా తెలుస్తుంది. తెలిసి రాజుగారు వచ్చేసి ఒక బంగారు నాణాలు కొని ఇచ్చి తీసుకొచ్చి ఆ మునికి ఇస్తాడు. ఆయన చూసి ఏం చేస్తాడు? తీసి పంట కుప్పలో పడేస్తాడు. బంగారు నాణాలు ఎవరైనా పడేస్తారా? పడేసి దొంగలు చూశారు. చూసి ఇదేంటి ఈయన బంగారం పడేశాడు, ఈయన దగ్గర ఇంతకంటే ఏదో ఉంది, ఏమున్నదో తెలుసుకోవాలి అని ఆ దొంగలు వచ్చేసి ఆ మునిని పట్టుకొని చెప్పు, నీ దగ్గర ఏమో ఉంది, అది ఇస్తావా చస్తావా అని కూర్చున్నారు. ఎవరు? దొంగలు. నేను ఇచ్చింది మీరు తీసుకుంటారా? నా దగ్గర ఏమీ లేదు, మీరు ఇంత ఆనందంగా ఎట్లా ఉంటున్నారు అని అడుగుతారు దొంగలు. అప్పుడు నేనేం చేస్తాను, మీరు చెప్పండి, చెప్తావా లేదా అని దొంగలు బాగా ఫోర్స్ చేస్తారు. ఎవరు? మునిని. ఆయన అంటాడు, నా దగ్గర ఏమీ లేదు, హరే కృష్ణ మంత్రం ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రం జపించండి, ఆనందంగా ఉంటారు అని చెప్పి దొంగలకు చెప్తారు. అరే నిజమా అని వాళ్ళు కూడా ఆనందంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే వాళ్ళు కూడా జీవితాన్ని సార్థకంగా చేసుకున్నారు. కథ సారం ఏంటి? మనకి కథ యొక్క సారాంశం ఏంటి? మనకి భౌతిక సంపదలు ఏవి కూడా మనకి ఆనందాన్ని ఇవ్వలేవు. మన ఆత్మ సంతృప్తి అంటే మన లోపల నుంచి ఆత్మ నుంచి ఆత్మానందం మనం పొందాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. నిన్న కూడా విన్నారు కదా, మనం ఫుడ్ శరీరానికి ఇస్తాం, మన సోల్కి ఆత్మకి ఆహారం ఏంటో తెలుసా? హరే కృష్ణ మహామంత్రం జపించడం, హరినామం జపించడం అనేది ఇట్స్ ఫుడ్ టు సోల్. ఆత్మకి ఆహారం ఇవ్వడం అంటే భగవంతుడి నామస్మరణ. ఒకసారి చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెరీ గుడ్.